హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా గారి వంటగది. ఈరోజు చాట్ చేస్తాను. చాట్ అంతే అందరికి ఇష్టమే కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అంత టేస్టీగా, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బయట కాకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన ఐటెం పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, 2 చిన్న ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద కప్పు బఠానీలు నైట్ మొత్తం నానబెట్టి పొద్దున్న మంచిగా ఫ్రెష్గా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. ఆయిల్ అయినా కొద్దిగా నెయ్యి అన్న వేసేసి మంచిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి. పసుపు, ఉప్పు, కారము, టమాటాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడుగైనా కానీ ఆలు చాట్ చేసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టాలి. హైలో పెడితే మొత్తం బ్లాక్గా అయిపోతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టి కొంచెం ఓపికతో చేస్తే టేస్ట్ అంత అదిరిపోతుంది. ఈ విధంగా చేయండి. ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ పెట్టండి. ఎప్పుడు బయటది కాకుండా ఈ విధంగా ఇంట్లో వేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది. టమాటా మగ్గిన తర్వాత ఆలుగడ్డ వేయాలి. టమాటా మగ్గక ముందు ఆలుగడ్డ వేయద్దు. ఒక చిన్న ప్లేట్ తీసుకొని 2-3 ఆలుగడ్డ పీసులు తీసుకొని కొద్దిగా బఠాలు తీసుకొని ఇట్లా లిక్విడ్గా మసాజ్ చేసి, అంటే గ్రైండర్లో వేసి కొద్దిగా ఇట్లా మెత్తగా చేసి పెట్టుకుంటే ఇది టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇలా చేసుకోకుండా కొద్దిగా గింజలు పెడితే టేస్ట్ కొద్దిగా తక్కువ వస్తుంది. ఈ విధంగా చేస్తే కొద్దిగా టేస్ట్ అనేది మంచిగా బయట ఎలా తింటామో అలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డలు నేను ఉప్పేసి కొద్దిగా ఉడకబెట్టాను. ఉడకబెట్టిన ఆలుగడ్డలు మంచిగా టేస్ట్ అవుతుంది. ఆలుగడ్డలు ఉడికిన తర్వాత బఠానీలు వేయాలి. ఆలుగడ్డలు ఉడకకముందు బఠానీలు వేయద్దు. కొద్దిగా ఫ్రై చేసి బఠానీలు వేయాలి. బఠానీలు వేసిన తర్వాత వాటర్ వేయాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాతనే వాటర్ వేయాలి. వాటర్ వేసి ఇట్లా మంచిగా చెంచాన్న లేకుంటే ఇది పప్పు రుబ్బెడుది ఉంటుంది కదా, దాంతో మంచిగా ఇది నేను ఎలా వచ్చేస్తున్నాను చూడండి, అలా ఆ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే సేమ్ బయట ఎట్లా చాట్ ఉంటుందో ఆ విధంగానే వస్తుంది. లేకుంటే ఆలుగడ్డలు మనం తినేటప్పుడు నోట్లో వేసి తింటాం కదా, స్పూన్తో తినేటప్పుడు కర్రీ లాగా వస్తుంది. ఇట్లా చేయకుండా పీసెస్ లాగా పెడితే కర్రీ లాగా వస్తుంది. ఈ చాట్ లాగా కావాలంటే ఇట్లా కొద్దిగా గ్రైండర్ చేసన్న వేయాలా, లేకుంటే ఇట్లా మసాజ్ చేసినా కానీ వేయాలి. వాటర్ వేసి మంచిగా ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెడితేనే చాట్ లాగా టేస్ట్ వస్తుంది. ఉడకబెట్టకుంటే పెడితే అది కర్రీలాగా వస్తుంది. అదొకటి చూసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ లేకుంటే నిమ్మకాయ, కొద్దిగా చాట్ మసాలా, వాటర్ వేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయేలా 10 నిమిషాలు మంచిగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాతనే తీయాలి. ఉడకబెట్టకన్నా ముందు పచ్చిగా ఉంటే ఇది టేస్ట్ కర్రీలాగా వస్తుంది. ఆలు చాట్ లాగా రావాలంటే కొద్దిగా ఉడకబెట్టాలి. దాంట్లో కొద్దిగా పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ రెడీ చేసి ఇట్లా వేడిగా పిల్లలకి ఇస్తే హాయిగా తింటారు. టేస్ట్గా బయటలాగా ఉంటుంది. సూపర్.